ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాద్ అట. టోలీ చౌకీ నుంచి వలస వెళ్లిన సాజిద్ 27 ఏళ్లుగా భారతీయ పాస్పోర్ట్తోనే ఉండట అక్కడ. ఫిలిప్పీన్స్లో ఐసిస్ శిక్షణ. వీడే సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్. ఆ ఉగ్రవాదిని ఈ పెద్ద మనిషి ఆస్ట్రేలియా అదే ప్రధాని పరామర్శించిండు. ఆ ఉగ్రవాదిని అహ్మద్ అని అక్కడ ఉన్న వ్యక్తి ప్రతిఘటించిండు అనమాట. ప్రతిఘటిస్తూ ఏం చెప్పిండంటే పక్కన ఉన్న అతనికి నా పిల్లలని మీరే చూసుకోండి, మా కుటుంబాన్ని మీరే చూసుకోండి అని ఆ ఉగ్రవాదితో పోరాటం చేసి బతికిండు. ఇది పెద్ద సంచలనం అయింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీస్ వెళ్ళి ఆయన పరామర్శించిండు. అయితే ఎవడైతే ఆ ఉగ్రవాది ఉన్నాడో వాడు హైదరాబాద్ మూలాలు ఉన్నాయట, హైదరాబాద్ అట. నిన్న డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నాడు. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ 50 ఏళ్ళు హైదరాబాదీగా తేలింది. అతడు టోలీ చౌకీ ప్రాంతానికి చెందినవాడట. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 27 ఏళ్ల కిందట 1998లో విద్యార్థి వీసా పైన సాజిద్ ఆస్ట్రేలియా పోయిండు. అక్కడే స్థిరపడి స్థానికంగా ఉంటున్న ఐరోపా దేశానికి చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకుండు. అయితే సాజిద్ ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకోకుండా ఇప్పటిదాకా భారతీయ పాస్పోర్ట్తోనే కొనసాగుతుండట. అతడు నవంబర్లో కొడుకు నవీద్ అక్రమ్తో కలిసి ఫిలిప్పీన్స్కు పోయిండట. నెలంతా అక్కడే ఉండి ఐసిస్ శిక్షణ తీసుకున్నట. అయ్యో, ఈడేమో తండ్రి, ఈడు కొడుకు. ఎంత ఘోరం అసలు, దుర్మార్గులు. వెనెరా గ్రోసా అనే మహిళను సాజిద్ పెళ్లి చేసుకోవడంతో 2001లో అతనికి భాగస్వామి వీసా లభించిందట. ప్రస్తుతం అతడికి రెసిడెంట్ రిటర్న్ వీసా ఉన్నట్టుగా గుర్తించారు. 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న సాజిద్ ఆర్ఆర్వీపై ఎందుకు ఉన్నాడన్న దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు ఇది తీసుకోలేదు, గ్రీన్ కార్డ్ ఆర్ సంథింగ్, అక్కడ సిటిజన్గా ఎందుకు సిటిజన్షిప్ తీసుకోలేదు? సాజిద్కు అన్న ఒకడు ఉన్నాడట. ఆయన హైదరాబాద్లోని ఒక వైద్య కాలేజీలో వైద్యుడిగా పనిచేస్తున్నట. టోలీ చౌకీలోని సాజిద్ తల్లిదండ్రుల ఇంటికి పోలీసులు వెళ్ళగా తాళం వేసిందట. ఇక్కడ ఉన్నప్పుడు సాజిద్ ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదట. తండ్రి చనిపోయిన తర్వాత రాకపోవడంతో కుటుంబంలోని ఇతర సభ్యులతో పెద్దగా సంబంధాలు కూడా లేవట. తన భార్య, కొడుకు, కుమార్తెను ఒక్కసారి కూడా హైదరాబాద్ తీసుకురాలేదట. సాజిద్ తండ్రి యుఏఈ సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్కి తిరిగి వచ్చి 2015లో చనిపోయిందట. మరి ఎలాంటి నేర చరిత్ర కూడా లేదట.